మీరు విన్నారో లేదో కానీ తెలంగాణలో పోటీ చేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు ఒకే మాట అన్నారు ఆయన, ఎందుకు నేను కోరుకుంటున్నాను తెలంగాణలో అభివృద్ధి జరగాలి మనకన్నా, ఎందుకు మనం పోటీ పడకూడదు, మనం ఎందుకు చేసుకోలేము అన్నప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, ఆ కారణం వల్లనే కదా తెలంగాణ విభజించారు, ఆంధ్ర పాలకులు వచ్చి తెలంగాణకు అన్యాయం చేశారనే కదా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించారు. ఎదగనివ్వండి, తెలంగాణ ఏ స్థాయికి తీసుకెళ్ళగలుగుతా తీసుకెళ్ళండి, మేము కూడా కష్టపడతాం, మా ప్రాంతంలో కూడా మేము అభివృద్ధి చేస్తాం. ఎందుకు ఈ రోజున మనకి 9 లక్షల మంది ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 25,000 ఎందుకు ఉన్నారండి? చెప్పండి. అసలు ఎంత దారుణంగా ఈ లెక్కలు చూస్తుంటే, అదే కోడిగుడ్డు మంత్రి గురించి నేను చెప్తా, కోడిగుడ్డు గురించి మంత్రి గురించి చెప్తాను. అంటే అందులో ఆ 25,000లో నాకు తెలిసినంత వరకు సుమారు 20,000 పైనే వర్క్ ఫ్రమ్ హోమ్. వీళ్ళు చెప్తారు, మొన్న ఇన్ఫోసిస్ మా వాళ్ళు వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళ వచ్చిందా విశాఖపట్నంలో? అసలు ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో వాళ్ళు దే హ్యావ్ ఓపెన్డ్ అ శాటిలైట్ ఆఫీస్ ఫర్ హోమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఉత్తరాంధ్ర. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వన్స్ ఏ వీకో లేకపోతే వన్స్ ఇన్ 15 డేసో ఆఫీస్కి వచ్చి థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఆఫీస్లో రిపోర్ట్ చేసి ఆఫీస్ ఎన్వైరన్మెంట్ కూడా అలవాటు అయ్యే విధంగా 250 ఎంప్లాయీస్కి సరిపడా ఒక ప్రెమిసెస్ తీసుకున్నారు వాళ్ళు. ఈ దుర్మార్గులు కనీసం వాళ్ళకి రోడ్డు వేయలేదు. నిజం, నేను చెప్తున్నాను. ఐ హావ్ స్పోకెన్ టు ద ఇన్ఫోసిస్ పీపుల్ ఫర్ 1 ఇయర్. స్ట్రీట్ లైట్స్ వేయలేదు వాళ్ళు, వీళ్ళు. ఇప్పుడు పోయి రిబన్ కటింగ్ చేసి ఇన్ఫోసిస్ మా వాళ్ళని వస్తుందంటే ఇంకంతగానే అన్యాయం ఏముంటుంది చెప్పండి. 250 ఎంప్లాయీస్ లేరు అక్కడ ఉంది ఈ రోజుకి కూడా 40 మంది ఎంప్లాయీస్. 200 ఎంప్లాయీస్కి సరిపడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. నేను అనేది ఇక్కడ స్టార్టప్స్ చూడండి మీరు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 3,000 ఐ థింక్. వేస్ట్ 3,000 స్టార్టప్స్, మోర్ దెన్ 3,000 స్టార్టప్స్ హియర్ ఇన్ తెలంగాణ. ఏం కావాలి స్టార్టప్స్కి చెప్పండి? మనకి మంచి నాయకత్వం కావాలి, ఎంకరేజ్ చేసే వ్యక్తులు కావాలి, ఒక మంచి ప్రభుత్వం ఉండాలి హ్యాండ్ హోల్డింగ్ కోసం. అంతే. మీరేం టెక్నాలజీ తీసుకురారే, మీరేం డబ్బులు తీసుకురారే, మీరు ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి కన్విన్సింగ్గా అందరినీ మంచిగా చూసుకుంటూ ఉంటే ముద్దులు పెట్టమని ఎవరు అడగడం లేదు. మీరు హ్యాండ్ హోల్డింగ్ చేయండి, యంగ్ పీపుల్ని మీరు ఇన్వైట్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి హబ్స్ ఏర్పాటు చేయండి. తిరుపతి కానీ విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఐటీ హబ్ అని ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నామే, దశాబ్దాలు గడిచిపోయింది ఆ మాట చెప్పుకుంటూ. ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం? అటువంటి ప్రభుత్వం రావాలి, అటువంటి నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది, జనసేన పార్టీలో ఉంది. దానికోసం మనం కృషి చేస్తున్నాం, పోటీ పడదాం. నేనేది తప్పేంటి? మనం ఈరోజు అక్కడికి వెళ్తుంటే మనకు కనపడడం లేదా? ఇంత అభివృద్ధి జరిగిపోయింది తెలంగాణ. వై నాట్? సిమిలర్గా మనం కూడా చేసుకుందాం, మన ప్రాంతాన్ని కష్టపడదాం. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ మనం కూడా ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేద్దాం. మన ఎఫర్ట్సే కదా, మన టాలెంటే కదా, మన హార్డ్ వర్కింగ్ కెపాసిటీ వల్లనే కదా మనం ఈరోజు ఇక్కడికి రాగలిగాం. ఇందాక నేను విజయవాడ నుంచి ప్లేన్లో వస్తుంటే ఒక ఆయన నార్త్ కేరళ నుంచి ఆయన కలిశారు. ఫస్ట్ టైం నేను ఆయన్ని కలుస్తున్నాను. ఏం చేస్తారంటే ఆయన ఒక బ్యాంక్కి ఆయన ఇన్వెస్ట్మెంట్